ఒకవైపు చాట్ జీపీటీలో అడ్వాన్స్డ్ వర్షన్స్, అప్గ్రేడెడ్ వర్షన్స్ వస్తుంటే మరొక వైపు పాశ్చాత్య దేశాలు చాట్ జీపీటీ బ్యాన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. యూరోప్లో ఇటలీ మొన్న ఫస్ట్ కంట్రీ ఇన్ యూరోప్ అన్నమాట టు బ్యాన్ చాట్ జీపీటీ ఇన్ ఎ టెంపరీ ఫేజ్ ఫర్ ఎ టెంపరీ టైం. తాత్కాలికంగా ఇటలీ చాట్ జీపీటీని బ్యాన్ చేసింది. చాట్ జీపీటీ మదర్ సంస్థ, చాట్ జీపీటీ తయారు చేసిన సంస్థ ఓపెన్ ఏఐ ఇటలీలో చాట్ జీపీటీని ఆఫ్లైన్లోకి తీసుకెళ్ళిపోయింది. ఇటలీకి చెందిన గవర్నమెంట్ ఏజెన్సీ, డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇమీడియట్గా టెంపరీగా చాట్ జీపీటీని బ్యాన్ చేస్తూ ఆంక్షలు విధించింది. ముఖ్యంగా చాట్ జీపీటీ ప్రైవసీ రూల్స్ని బ్రీచ్ చేస్తుందని చెప్పి, దాంతోపాటు మైనర్స్ 13 సంవత్సరాల కన్నా కింద వాళ్ళు, తక్కువ వయసున్న వాళ్ళు డేటా యాక్సెస్ కాకుండా చాట్ జీపీటీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని, దాంతోపాటు ఇంత మ్యాసివ్ డేటా స్టోర్ చేసి కలెక్ట్ చేసి పర్సనల్ డేటా చాట్ జీపీటీ దీనికి ఏ విధంగా బాధ్యత వహిస్తుందని, 20 రోజుల లోపల చాట్ జీపీటీ వీటన్నిటికీ సమాధానం చెప్పాలని, లేకపోతే ఇవన్నీ చేయలేకపోతే చాట్ జీపీటీ 20 మిలియన్ యూరోస్ ఫైన్ కట్టాలని, అంటే దాదాపు వాళ్ళ సంస్థలో 4% ఆఫ్ ఇట్స్ వరల్డ్ వైడ్ టర్న్ ఓవర్ అని చెప్పొచ్చు, 20 మిలియన్ యూరోస్ కట్టాలని చెప్తుందనమాట. మనందరికి తెలుసు యూరోపియన్ యూనియన్లో జీడీపీఆర్ అని ఒకటి ఉంది. జీడీపీఆర్ అంటే జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అనమాట. దీనికి సంబంధించి డేటా ప్రైవసీ వస్తుందని చెప్పి అందరి ఒక ఆలోచన. అక్కడ యూరోపియన్ యూనియన్లో అనేక దేశాలు కూడా ఈ దిశగా చాట్ జీపీటీ పైన చర్చలు జరుపుకుంటున్నాయి అనమాట. ఒక పక్క రష్యా, చైనా, సౌత్ కొరియా, ఇరాన్ ఇటువంటి దేశాలు కూడా చాట్ జీపీటీ వాళ్ళ దేశానికి రాకుండా జాగ్రత్తలు పడుతున్నాయంట. ఇటువంటి టైంలో ఇట్లీ బ్యాన్ చేయటం కొత్త న్యూస్ సంతరించుకుందనమాట. అసలు చాట్ జీపీటీకి ఎందుకు అందరూ భయపడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఓపెన్ ఏఐ అనే సంస్థ చాట్ జీపీటీతో చాలా మందికి సంబంధించిన డేటా దాన్ని స్వీకరించిందని, ఇది డేటా ప్రైవసీ బ్రీచ్ అని చెప్పి అంటున్నారు. దాంతోపాటు ఇలాన్ మస్క్ లాంటి ఓపెన్ స్పీచ్, ఫ్రీ స్పీచ్ అంటే భావ వ్యక్తీకరణ హక్కు సంబంధించి చాలా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఈ చాట్ జీపీటీతో చాలా డేంజర్స్ ఉన్నాయని చెప్పి 6 నెలల పాటు ముందు దీన్ని టెంపరీగా బ్యాన్ చేసి దీన్ని స్టడీ చేయాలని చెప్పిన వాళ్ళు చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. దాంతోపాటు మైనర్లకు సంబంధించిన ప్రోటోకాల్స్ కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదని, చాలా ఇన్ఫర్మేషన్స్ మైనర్స్ కూడా అందుబాటులో ఉందని, చాట్ జీపీటీలో చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్, తప్పుడు ఇన్ఫర్మేషన్, ఫ్యాక్చువల్ ఇన్కరెక్టెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉందని చెప్పి, దాంతోపాటు చాట్ జీపీటీ వల్ల ఆర్థికపరమైన నేరాలు, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కూడా చాలా తావు ఉందని చెప్పి, ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ నెంబర్స్ లాస్ట్ 4 డిజిట్స్ కూడా చాలా వరకు దీనిలో దొరికిపోతున్నాయని చెప్పి కూడా అంటున్నారు. దాంతోపాటు చాట్ జీపీటీ వల్ల వాయిలెన్స్, హింస లాంటివి పెరగటము, రేసిజం లాంటివి పెరగటము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయంట. సో ముఖ్యంగా మెన్ ఇన్ కలర్, మెన్ ఇన్ పర్టికులర్లీ డెవలపింగ్ పూర్ కంట్రీస్లో వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తుందని రేసిజంగా. దాంతోపాటు చాట్ జీపీటీ లా ఆఫ్ ద ల్యాండ్, ఏ టెరిటోరియల్ లాను రెస్పెక్ట్ చేయట్లేదని, దానికి సంబంధించి ఎటువంటి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వలేదని చెప్తున్నారనమాట. సో ఇట్లా చాట్ జీపీటీ పైన చాలా విమర్శలు వస్తున్నాయి, భయాందోళనలు వస్తున్నాయి. అయితే ఒక పక్క ఇలాంటివి వస్తుంటే ఇంకో పక్క జీపీటీ 4.0, ఇంత ముందు వరకు మనం చాట్ జీపీటీ 3.5 చూసాం. మోర్ అడ్వాన్స్డ్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ చాట్ బాట్ అనమాట. అప్డేటెడ్ అడ్వాన్స్డ్ అంటున్నాం. అసలు ఏంటి చాట్ జీపీటీ 4 కొత్త వర్షన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది సేమ్ ఓపెన్ ఏఐ అనే సంస్థ దీన్ని బయట తీసుకొచ్చింది. దీనిలో బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ ఏంటి తెలుసా? ఇది టెక్స్ట్ మాత్రమే కాదు, ఇమేజెస్ రూపంలో ఇచ్చిన ఇన్పుట్స్ కూడా స్వీకరించగలదు అనమాట. సో టెక్స్ట్ని ఎలా స్వీకరిస్తావు, ఇమేజెస్ రూపంలో ఇచ్చిన కూడా స్వీకరిస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఇమేజ్, నువ్వు ఏ ఇమేజ్ చూపించినా సరే ఆ చాట్ జీపీటీ వర్షన్ 4.4 అడ్వాన్స్డ్ వర్షన్ దాన్ని ఆ ఇమేజ్ని అర్థం చేసుకోగలదు, దానికి సంబంధించి డిస్క్రైబ్ చేయగలదు, దాన్ని అది ఆకలింపు చేసుకుని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు అందివ్వగలదు. ఉదాహరణకి మనం రకరకాల ఇంగ్రీడియంట్స్ చూపించామనుకోండి, ఒక ముడి పదార్థాలు చూపించామనుకోండి ఆహారానికి చెందినవి, దాంతో జస్ట్ ఇమేజెస్ చూపిస్తే ఎటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు, ఎటువంటి వంటకాలు చేసుకోవచ్చు ఆ రెసిపీస్తో అని కూడా చూపించగలదు. ఈ చాట్ జీపీటీ 4.0 వర్షన్ ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో, ఎవరైతే చూపు లేని వాళ్ళు ఉంటారో, వాళ్ళు ప్రతి ఇమేజ్ అర్థం చేసుకోవడానికి, డిస్క్రైబ్ చేయించుకోవడానికి మనుషులతో పని లేకుండా కేవలం చాట్ జీపీటీ మీద ఆధారపడవచ్చు అనమాట. అదే చాట్ జీపీటీ 4.0 ఉన్న అడ్వాంటేజ్. దాంతోపాటు చాట్ జీపీటీ 3.5 వర్షన్, పాత వర్షన్లో కేవలం 3000 వర్డ్స్ లిమిట్ అనమాట, రెస్పాన్స్ లిమిట్ ఉంటుంది. కానీ చాట్ జీపీటీ 4 వర్షన్లో 25,000 వర్డ్స్ వరకు రెస్పాన్స్ వస్తుంది అనమాట మనకి. సో 25,000 మాటలు, పదాలు వస్తాయి అనమాట. దాంతోపాటు చాట్ జీపీటీ
ట్రిలియన్ పారామీటర్స్లో ట్రైన్ అయి ఉంది. అంటే రకరకాల టెక్స్ట్లు, రకరకాల లాంగ్వేజెస్, రకరకాల డేటా టైప్స్. ChatGPT 3.5 అయితే 175 బిలియన్ పారామీటర్సే, కానీ ChatGPT 4 మాత్రం 1 ట్రిలియన్ పారామీటర్స్ పైన ట్రైన్ అప్ అయింది. ఏ విధంగా ఏ కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగినా, ఏ డిఫరెన్సియేషన్ అడిగినా బెటర్గా అర్థం చేసుకోగలదు, న్యాచురల్ లాంగ్వేజ్లో సమాధానం ఇవ్వగలదు. చాలా చాలా అద్భుతమైన విషయం చెప్పొచ్చు అనమాట. ChatGPT 4 అనేది ఇట్ కమ్స్ వెరీ క్లోజ్ టు AGI. AGI అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మెషిన్ మానవ మేధస్సు ఎలా ఆకలింపు చేసుకోగలదో, మానవ మేధస్సు ఎలా సమాధానం ఇవ్వగలదో, మానవ మేధస్సు ఎటువంటి విచక్షణ వాడగలదో, ఆ లెవెల్లో ఒక మిషన్ కూడా AGI లెవెల్స్ వచ్చేస్తాయంట. దాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఒక మెషిన్ ఇంటెలిజెన్స్ కుడ్ బి యాజ్ గుడ్ యాజ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంట. దాన్నే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. ChatGPT 4కి ఆ శక్తి ఉంది, ఇది అడ్వాన్స్ వర్షన్ కాబట్టి. అండ్ ChatGPT 4 ChatGPT 3.5 కన్నా మోర్ మల్టీలింగ్వల్, అనేక భాషలు అర్థం చేసుకోగలదు, అనేక భాషలో ప్రాంప్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వగలదు. ఇంగ్లీష్లో అయితే దాదాపు 85% ఫ్యాక్చువల్ ఆన్సర్స్ ఇవ్వగలదు అంట. కరెక్ట్గా అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకుని 85% అక్యురసీ ఉందంట ఇంగ్లీష్లో. సో అయితే ChatGPT అడ్వాన్స్డ్ వర్షన్ రావటం వల్ల ఎగ్జామినేషన్ ప్రాసెస్కి చదువు ఆకలింపు చేసుకుని కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని అనే కాన్సెప్ట్ని దీన్ని పక్కన పెట్టేస్తుందేమో అనే థ్రెట్ని ఒక భయం ఉందన్నమాట. సో ChatGPT 4 వర్షన్ ఇలాంటి రావడం వల్ల వైట్ కాలర్ జాబ్స్ పూర్తిగా పోయే అవకాశం ఉంది చాలా వరకు. తర్వాత ChatGPT 4.0 వల్ల మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపగాండా బాగా పెరిగే అవకాశం ఉంది. ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ డేటా కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇంటర్నెట్లో పాత డేటా అంతా చాలా స్టీరియోటైప్ డేటా, రేసిస్ట్ డేటా, కొన్నిసార్లు బయాస్ డేటా ఉంటుంది. అటువంటివి కూడా దీనిలో కనిపిస్తున్నాయి. అంటే తప్పులు కూడా ఉప్పులా కనిపిస్తున్నాయి. ఏదైతే బయాస్డ్గా ఉంటుందో, పక్షపాతంతో ఉంటుందో అవి కూడా దీన్ని ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట. సో దాంతోపాటు మనుషులకి కాంటెక్స్ట్ తెలుసు, ఏ కాంటెక్స్ట్లో ఏది మాట్లాడాం, ఏ కాంటెక్స్ట్లో ఏది సమాధానం చెప్పామని. కానీ ఇంటర్నెట్లో ఉన్న డేటాకి కొన్నిసార్లు కాంటెక్స్ట్ అర్థం చేసుకోక ప్రతి దానిలో ఒకటే వాడతారనమాట. అంటే మెషిన్స్కి కాంటెక్స్ట్ అర్థం కాదు. సో ChatGPT 4 వర్షన్ 3.5 అయినా 4 అయినా స్పొకాస్టిక్ ప్యారెట్ అంటాం. స్పొకాస్టిక్ ప్యారెట్ అంటే ఉన్నట్టు అక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ దానిలో ఉన్న కాంటెక్స్ట్ అర్థం చేసుకోలేదు. అంటే అక్కడున్న పరిస్థితులకి, అక్కడున్న విషయాలకి సంబంధం లేకుండా ఉన్న డేటాని అక్కడి నుంచి ఇంకో చోటకి తీసుకురాగలదు అనమాట. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఓ పక్క దేశాలు ChatGPT నిషేధంలో దిశగా వెళ్తూ ఉంటే, ఇంకో పక్క దానిలో అడ్వాన్స్డ్ వర్షన్స్ వస్తున్నాయి. సో ఇవి చూస్తుంటే కొన్నిసార్లు భయం వేస్తుంది అనమాట. ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందేమో. అసలు కృత్రిమ మేధస్సు అని అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే మనిషి ఇంకా దాన్ని నియంత్రించే శక్తి దాటిపోతుందేమో, దానికే ఏదో రీప్రొడక్షన్కి వెళ్ళిపోతుందేమో, అలా వెళ్ళే సందర్భాలు కూడా కనపడతాయి. ఎందుకంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇది చేసింది అనుకోండి, జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి. సో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిందే. ఇటువంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికే అదే కొత్త ఇంటెలిజెన్స్ తయారు చేస్తే ఎవరేం చేయగలరు. ఇలాన్ మస్క్ కూడా చెప్పారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్లియర్ వెపన్స్ అని. అణ్వాయుధాల కన్నా కృత్రిమ మీద చాలా డేంజరస్ అని కూడా, అది కనుక కంట్రోల్ చేయలేకపోతేనే ఇలాన్ మస్క్ కూడా చెప్పారు. దాంతోపాటు 2017లో ఎస్లోమర్ ప్రిన్సిపల్స్ అని చెప్పి 23 గైడ్లైన్స్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మానవ జాతి మేలు కోసం వాడుకునే విధంగా ఈ గైడ్లైన్స్ పనిచేస్తాయని. ఈ ఎస్లోమర్ ప్రిన్సిపల్స్ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు మనం నోట్ చేసుకుంటే మంచిది.